కాల్చడం కూడా ఆరోగ్యానికి హానికరమే. చిన్న మాట, సంక్రాంతి వచ్చిందంటే టీవీల్లో పేపర్లలో ఊరెళ్ళిపోయిన సిటీ, సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్న రాష్ట్ర ప్రజలు, ఇవే మెయిన్ మ్యాటర్లు. ఇక సంక్రాంతి సంబరాలన్నా కోడి పందాలన్నా ఒకటే కదా అనుకునే పరిస్థితి. అల్లుడు అత్తారింటికి వచ్చినా చుట్టమొచ్చినా ఏ చిన్న సంబరమైనా దానికి ముందు బలయ్యేది కోడే. మరి మనం ఇంత సందడిలో ఉంటే అసలు కోడి పరిస్థితి ఏంటి? దాని ఆలోచనలకి టెన్షన్స్కి మాటల రూపమే మా ఈ కొక్కురొక్కో. అలాగని నీతులు చెప్పి మిమ్మల్ని చెడగొట్టే ఆలోచన లేదండోయ్. ఇది జస్ట్ ఎంటర్టైనర్. తెల్లారి నాది పల్లె తెల్లారి నాది అంతా బయదెళ్ళినారు. దీనికి నా నిద్ర చెడగొట్టడం తప్ప వేరే పనేం లేదు. ఆ మ్యాథ్ తింటూ నోరు మూసుకుని ఉండొచ్చుగా. అబ్బో పెద్ద జమీందారు గారండి, ఈయన పెట్టిన జీడిపప్పు పిస్తా తిని అరక్కరుస్తున్నాం. మరి నేను లేపితే గాని తెల్లారినట్టే తెలియదు మా బాండోడికి. బండర్వా నా మీదే నీళ్ళెత్తావరా? ఉండి చెప్తాడు ఈ పని. నీకు నిద్ర ఎక్కువ, ఒళ్ళు బతుకు రెండూ పెరిగిపోతున్నాయి. రేపటి నుంచి చీకటంగానే నిద్ర లేపేస్తాను. యాదవాని యాదవాని. బండోడేది నాకన్నా ముందే లేచిపోయాడా? అయినా ఎంత పొద్దుటే లేచి ఏం పీకాడు? ఎక్కడున్నాడు? ఎడకన్నా ఎదురుతుంది. అయ్య బాబాయ్, ఏంటి పిల్లలు భోగి దండలతోటి? ఓలమ్మ భోగి మంటలు. అతవిది నేడు భోగి, రేపు సంక్రాంతి, మరునాడు కనుమయ్యా. అటులైనా ఇంతకాలము జీడిపప్పు పిస్తా తిని బలంగా బలిసిన మా సోదరులకి ఆఖరి రోజులు దాపరించేనా? అది నేడో రేపో మరునాడో. అయ్య బాబాయ్, ఎప్పుడో అనుకుంటా నాకు ఇప్పుడే మూడినట్టుందే. ఒరే ఎవడ్రా నువ్వు? ఎక్కడికి నాకు తీసుకెళ్తున్నా? కోరకా పందానికా? ఏదైనా ఒకటి కదా. ఒరే మమ్మీ టవల్ తీరా, ఊపిరాటం లేదు, ఏది కనిపించట్లేదు. పందెం కూడా ఉంది, కొంటారా? అండే మంచి కోడి ఉంది, కొంటారా? మంచి పందెం పుంజు కొంటారేంటి? అయ్య బాబోయ్, ఇప్పుడు కనుక ఏ తలక మాసలోడు అనుకొని వీటి మీద కనుక దింపితే ఆరు బండోడు ఎంత పని చేసావురా? జీడిపప్పు పెద్ద నువ్వు తింటూ నీ అబ్బా ఈ నూకలు నా మొహం మీద కొడతావా? దేవుడా, దాని బతుకులు అయిపోద్ది నా పరిస్థితి, నువ్వే కాపాడాలి. ఇక్కడ ఎవడన్నా కోడి గోల పట్టించుకునే లేడు. ఇది తాగుపోతాడని దొరికితే బాగుండు. అండే కోడి కొంటారేంటి? ఓ గండం గడిచింది. హై, ఈ ఆట ఏదో బాగుంది, కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. మన దగ్గర మందులోకి మంచి నాటు కూడా ఉంది, కొంటారా? ఉండు, మా ఆవిడ కిరాణంతా మనం డబ్బులు ఇస్తే అన్ని ఎక్కడ తగలేసాను. ఇంటికి ఎలా వెళ్ళాలని నేను ఆలోచిస్తూ ఉంటే మధ్యలో నీ కోడుకోవాలంటే వెళ్ళి వేరే వాళ్ళని చూసుకో. పెళ్ళానికి భయపడి తాగుతున్నాడా? ధైర్యం కోసం తాగుతున్నాడా?
మాసం పొగుడు కూడా కొంటాడేమో వాడి దగ్గరికి వెళ్తే. అయ్య బాబాయ్, నాకు నరకంలో నూనెప్పుడు కార్యక్రమం ఉందో లేదో కానీ ఇప్పుడు మాత్రం కన్ఫర్మ్ అయ్యా ఫ్రై. అండి మన దగ్గర మంచి కాండం కూడా ఉంది, పొగుడికి పని చేస్తుంది, కొంటారా? కోడి చూస్తే ముదరగా ఉంది, ఒకటి పని చేయదే. ఏంటి నేను అంత ముదిరిపోయినా? నేను ఇంకా యూత్ లాగే ఫీల్ అయిపోతున్నానా? ఓన్లే నా ఏజే నన్ను కాపాడింది. దీని టైం బాగుంది, ఏ ఏదో దీన్ని కొంటలేదు. మనకి కోల్డ్ సుబ్రాజే కరెక్ట్. ఏండే సుబ్రాజ్ గారా, ఎరా నా దగ్గర మంచి పందెం కూడా ఉంది, కొంటారేంటి? చుట్టుకుంటున్నాను కదా అని ఆ పుట్టిరాజు గడు చెప్పినట్టు నాకు చెప్తావేట్రా నువ్వా? ఇది పందెం కూడా ఏంట్రా? చెస్ దీని అమ్మ జీవితం ఇంత ఇన్సల్టింగ్ ఏంటి? పందెం కోళ్ళు అంటే అయ్యి ఇవి కోళ్ళే జైలు నుంచి తప్పించుకున్న తీవ్రవాదుల్లో ఉన్నాయి. సరే అవన్నీ కాదండి, ఎంత కొంత ఇచ్చుకోండి. దీనికి ఆ మధ్య గవర్నమెంట్ వాళ్ళు పక్కనే టేర్ చూసావా? బావలా ఏటి బావలా, అది కూడా వేస్టేరా. అమ్మని ఫోన్ లేని దీని బరిలో దింపవనుకో, కోడి కాదు కదా కోడి, కోడి బొచ్చు కూడా తిరిగిరా. వెళ్ళి ఏటి వెళ్ళి ఏ తలగ మహనుడు ఉంటాడు చూసుకోరా. అమ్మయ్యా, ఈడి పోయాక ఈడి ఇంట్లో వాళ్ళు ఈడి ఫోటో పెట్టుకుంటారో పెట్టుకోరో గానీ నేను మాత్రం ఈడి ఫోటోకి రోజు దండం పెట్టుకోవాలి. ఇంకా సూత వేటరా వెళ్ళు పిచ్చినాకుడు నాకంట కట్టేద్దాం చూసి. వీడికి నెత్తి మీద బొచ్చలేదు కానీ బుర్రలో గుజ్జు బాగానే ఉంది, అదే కరెక్ట్. ఇదేంటి మా బండోడి దగ్గరికి తీసుకొస్తున్నాడు? అమ్మయ్యా, నన్ను గుర్తుపట్టేస్తాడు. వాటికి కొంచెం గడ్డేరా. పుట్టిరాజు గారా, ఏంట్రా? మన దగ్గర మంచి కోడి ఉంది, కొంటారేంటి? ఏయ్, ఇది నా కోళ్ళు ఉందంట్రా. ఊరుకోండా, మనుషులు పోలు మనుషులు 7 ఉంటారు, కోళ్ళు ఉండవా? చా ఒరే బండోడా, వీడి మాటలు నమ్మకూడదు, కన్విన్స్ చేసేస్తాడు. నేను నీ కోడ్నే. మీ దగ్గర కూడా ఎలాంటి కూడా ఉందంటున్నారు కదా, ఇది కూడా కొనుక్కోండి, రెండింటి మధ్యన ఫోటో తీయడానికి బాగుంటుంది. ఇదేదో బాగుంది. ఇదిగో ఈ 200 తీసుకుని ఆ కోడిని ఇచ్చి వస్తానయ్యా. అలాగే. ఆడు కూడా అడిగి అమ్మేసి. ఓ తెంగురోడా, నీ కోడి నువ్వే కొనుక్కున్నావు కదరా? అయ్య బాబు, ఇదేంటి ఈ టైంలో? ఏం బాగా వెళ్ళిపోతున్నా? వెళ్ళిపోకేం చేయను? అదేం బావా, నువ్వు పెట్టే తోటకూర గోంగూర తిని నోరు చచ్చిపోయిందిరా బాబు. నీకోసం ఈ కోడి తెచ్చాను. ఓహో, నా క్లైమాక్స్ ఎలా ఫిక్స్ అయిందా?